అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసి చోరు లేక మాట్లాడిన మాటలు తప్ప వివేక్ గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది. రాష్ట్రాన్ని ధ్వంసం చేసిర్రు, విధ్వంసం చేసిర్రు. కమిషన్ కాకతీయ, కమిషన్ కాళేశ్వరము, కమిషన్ బర్లు, కమిషన్ గొర్రెలు, కమిషన్ చేపలు, టెలిఫోన్ ట్యాపింగ్లు, ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్లకు అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చ కాబోలు దేశం అంతా పచ్చగన్నట్టు వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తూ చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్పు అధ్యక్ష. ప్రజలందరూ గమనిస్తున్నారు. వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు చిత్తశుద్ధం పనిచేస్తుంది. వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ, ఈ రికార్డు తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా అదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో ఇదందరూ కూడా దళిత బంధువులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నట్టు ఒకటా రెండా వాళ్ళు 10 సంవత్సరాలలో కమిషన్ల పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈరోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం. ఈరోజు ప్రజలు వాళ్ళని తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసిన, లోక్సభ ఎన్నికల్లో 0కు పరిమితి చేసిన, ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు కూడా ఈరోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ మాటలను తొలగించారు అధ్యక్ష. ఈరోజు చైర్ను కూడా బెదిరించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు మీ పైన కూడా మాట్లాడేది సరైనది కాదు. మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు కొత్తగా ఇచ్చిన సభలకు అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు 20 years ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష. 21 సంవత్సరం నుంచి సభ ఉన్నామని చెప్పి సూచన చేసేటువంటి వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించిన ఇంతవరకు సభ అధ్యక్ష. ఈరోజు వారి యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. హౌస్లో కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష. వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే రికార్డు సరి చేసి ఆ మాటలు తొలగించాలని చెప్పి మీకు కోరుతున్నాను అధ్యక్ష.